మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో డిసెంబర్ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం చివరికి వచ్చే సంబంధం, సో ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వాళ్ళు? వృషభ రాశి అనగానే ముందుగా వీరి గురించి చెప్పాలంటే కనుక డబ్బు సంపాదించే మార్గాల్ని తగులుతారు వీరు వృషభ రాశి వారు. అలానే ఎవరిని ఎలాగా ఉపయోగించుకోవాలి, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలి, ఎవరిని ఏ స్థాయిలో ప్రేమించాలి, ఎక్కడ పెడితే ఎట్లా ఉంటుందనేది ప్రతి ఒక్కటి మేనేజ్ చేయగలుగుతారు వృషభ రాశి వారు. అందుకే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉంటారు వీరు. మెయింటైన్ చేసే దాంట్లో మేనేజర్ గాను ఎండీ గాను ఎక్కువగా పరిగణలో తీసుకోవచ్చు. కొత్తగా ఏదైనా సృష్టించాలన్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కూడా వీరి తర్వాతనే అవుతుంది. ఏదైనా రంగాల్లో అయినా వీరు మొదటిగా ఉంటారు. ఎందుకంటే కనుక కొత్తదనంగా సృష్టించారు వీళ్ళు. ఆర్టిఫిషియల్ పంటలు చాలా వచ్చినాయి ఈ రోజున. ఇవన్నీ కూడా మొదటిగా సృష్టించింది వృషభ రాశి వారే ఉంటారు నాకు తెలిసి. కరెంట్ కనిపించడం కానివ్వండి, ఫోన్ కనిపెట్టిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వృషభ రాశి కింద చెందిన వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి వృషభ రాశి చాలా పరిగణలోకి వస్తుంది అనమాట. అందులోనూ వీరి దగ్గర ఒకటి ఉంది, ఎవరికి ఇవ్వాల్సినటువంటి విలువలు వాళ్ళకి ఇస్తారు. అది మాత్రం వీరు మర్చిపోరు జీవితంలో. కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, హ్యాపీగా ఉండగలుగుతారు ఎదుటి వాళ్ళందరూ కూడా. ఈ వృషభ రాశి వారికి అదృష్టం అంతగా ఉంటుంది. వీరు మోసం చేయడం వీరికి తెలియదు, మోసపోవడం తప్పితే మోసం చేయడం వీరికి తెలియదు. ఎవరి చేతుల నుంచైనా మోసపోతారు వీరు మాత్రం మోసం చేయరు. ఎట్లయితే మోసం పోతారో అలానే సంపాదించుకోగలుగుతారు వీరు. ఎంత పోయినా కూడా మళ్ళీ ధైర్యం, నిజాయితీ, నిపుణత ఎక్కువగా ఉంటాయి వీరికి, ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇలాంటి వృషభ రాశి వారికి అయితే ఇక ఆర్థిక సమస్యలు, ఈ యొక్క డిసెంబర్ మాసం 2020 సంవత్సరంలో ఆర్థిక సమస్యలు కూడా మెరుగ్గా ఉన్నాయి. అన్ని రాశులతో పోలిస్తే ఈ రాశి వారికి చాలా బెటర్గా ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో అతిపెద్దగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాసం ఏదైతే ఉంది అంటే కనుక వీరికి కామన్గా కలిసి వచ్చే మాసం ఆగస్టు లేదా నవంబర్. కానీ డిసెంబర్ అసలు వీరికి కలిసి రాదు. కానీ వీరికి గ్రహాల సానుకూలత ఎలా ఉంది అంటే కనుక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేటువంటి వీరు మంచి కలిసి వస్తుంది. ఎక్కడో పెట్టినటువంటి ఆస్తులు రావడం, లాటరీ టికెట్ కొంటే డబ్బులు తగలడం, అంటే అలా అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళేసి లాటరీ టికెట్ కొనేరు. అది ఎగ్జాంపుల్గా అలా లాటరీ టికెట్లు కొని ఉంటే వాడి డబ్బులు రావడం, ఎక్కడో షేర్స్లో పెట్టుబడి పెట్టుంటే అవి ఇప్పుడు బయటపడడం, డబ్బులు 10 రూపాయలు కొంటే ₹1,00,000 కావడం షేరు, మ్యూచువల్స్లో డబ్బులు పెట్టడం, అవి డబ్బులు రావడం. అలానే ఇంకా వీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుంటే కనుక ఆ రంగాల్లోనే డబ్బులు రావడం, పార్ట్నర్షిప్ వ్యాపారం వీళ్ళకి కలిసి వస్తాయి. ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం మొదలుపెట్టుకోండి. ఎందుకంటే గురువు వీరికి మంచి బలంగా ఉన్నారు. ముఖ్యంగా బుధుడు వీడికి సపోర్ట్ చేస్తున్నారు. శని కూడా వీరి మీద మంచి శుభదృష్టితో ఉన్నారు. ఇంకేం కావాలి వ్యాపారానికి? అలానే రవి కూడా వీరికి మంచి శుభదాయంగా ఉన్నారు. కాకపోతే నరదిష్టి ఒకటి బాగా ఉంది, పితృదోషాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని మందిలో. అందులోనూ బుధుడిది శనిది నడిచేటువంటి దశలు ఉన్న వారికి పితృదోషాలు ఉంటాయి. అలానే గురువు శుక్రుడు రాహువు దశలు నడిచే వారికి అయితే కనుక ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఒకసారి అయి ఉంటే సరే, లేకపోతే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేస్తే పెళ్ళైతే అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ఫిబ్రవరి 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవడానికి మన అమ్మాయి అని అనిపించుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు మగపిల్లలు అయితే కనుక తూర్పు దిశగా వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది. అలానే ఆడపిల్లలు పెళ్లి ప్రయత్నం చేసినట్టయితే దక్షిణం లేదా పరమట దిశ నుంచి వచ్చేటువంటి సంబంధాలు అయితే వీరికి కుదురుతాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుని మన అబ్బాయి అని అనిపించుకోవచ్చు వీరు. ఇకపోతే వీరికి వ్యాపారాలు ఇప్పుడు చేయాలనుకుంటే కనుక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, అందులోనూ రైతులు, ఫ్యాషన్ డిజైనర్, బొటిక్కు, దాంతోపాటు గోల్డ్, సిల్వరు ఇలాంటి వ్యాపారాలు వీళ్ళు చేసుకోవచ్చు. మైనింగ్ లాంటి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. స్టోన్స్, సిమెంటు ఇలాంటి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రయత్నం చేయొచ్చు ఈ వృషభ రాశి వారు. కష్టపడేటువంటి తత్వం కూడా వీరికి ఎక్కువగానే కనబడుతుంది. ఇక విదేశీయానం అయితే వీరికి అంత పెద్దగా కనిపించట్లేదు ఈ మాసంలో. ఫిబ్రవరి తర్వాతనే కనిపిస్తుంది. 2026 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు తర్వాతనే వీరికి విదేశీయానం కనబడుతుంది. ప్రయత్నం కావాలంటే చేసుకోవచ్చు. ఎవరికైనా బ్రోకర్ నమ్మి డబ్బులు అయితే ఇవ్వద్దు. పని అయిన తర్వాతనే డబ్బులు అని చెప్పాలి, లేదా నష్టపోతారు. ఇక దొంగ సాములు నమ్మైతే వీళ్ళు బలవ్వకూడదు. వీళ్ళు కామన్గా అయితే నమ్మరు. ఒకవేళ నమ్మినా కూడా బలవ్వకూడదు. వీరు ఎక్కువగా దేవుడిని నమ్ముతారు, దేవుడి ధ్యానంలో ఉంటారు. ఎవరైతే వాళ్ళ పెద్దలు చెప్తారో వాళ్ళనే నమ్ముకుంటారు. ఎవరికైతే మొక్కుబడి ఉంటే వాళ్ళనే నమ్ముకుంటారు తప్పితే మనుషుల దగ్గరికి వెళ్ళడం, దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళడం లాంటివి చేయరు. ఖచ్చితంగా చేయరు. ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా వారి సమస్యను బట్టి మంచి గురువుని నమ్ముకోవాలి. దొంగ స్వామి దగ్గరికి వెళ్తారంటే ఖచ్చితంగా మన్నెత్తిని చేయబెట్టేస్తారు, బలైపోతారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఎస్పెషల్ గురుగారు మహిళల గురించి చెప్పండి. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? నరఘోష, నరదృష్టి దీని తాలూకు ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది ఓవరాల్గా? వృషభ రాశిలో ఉన్నటువంటి మహిళలు వీళ్ళని తీసుకున్నట్టయితే కనుక జాబులో వెసులుబాట్లు బాగున్నాయి.
మరొకటి ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి మహిళలకి అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది. అందరూ మనవాళ్ళు కదా అని కలుపుకుపోయేటువంటి తత్వం ఉంటుంది. ఆ తత్వంతో ఎదుటి వాళ్ళు ఓహో నా వైపు వచ్చేస్తుంది, నాకు అసలు ఏదైనా చేసేస్తుంది అని చెప్పేసి దురాశ కొంది ముందు పెట్టడం కానీ హిప్నాటిజం కానీ చేయడంతో వాళ్ళ సంసారం నాశనం చేసి వాళ్ళ సంసారం నిప్పులు పోసే స్థాయికి ఎదుటి వాళ్ళు ఏర్పడుతున్నారు. కాబట్టి కొంతమేర ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మాట్లాడేప్పుడు కానీ మనం కలుపుకోకూడదు, ఎవరైనా ఏదైనా ఇస్తే తినకూడదు. ఏది వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రసాదం ఇచ్చినా తినకూడదు, నేను తినకూడదులయ్యా అని చెప్పేయాలి అంతే. ఇక జాబులు వెసులుబాటు అయితే బాగున్నాయి. విదేశీ ప్రయత్నం చేసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత విదేశానికి వెళ్ళేదానికి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వృషభ రాశి వారికి. అన్ని రకాలుగా ఆడవారు అయితే స్త్రీలైతే కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే కనుక దగ్గర ఎక్కడ నాగమయ్య స్వామి పుట్టున్నా లేదా సుబ్రహ్మణ్య స్వామి పుట్టున్నా లేదంటే కనుక అక్కడ వేప చెట్టుగా రావి చెట్టుగా కలిసి ఉన్నా కూడా అక్కడ పాల అభిషేకం చేస్తే కొంతమేర వీరికి కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి వారి మీద చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. కాబట్టి ఆడవారు ప్రత్యేకంగా చేయవలసింది కనుక అమ్మవారికి కుంకుమర్చన చేయించుకుంటే కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. డిసెంబర్ మాసంలో ఒక్కసారి చేయించుకొని ఆ కుంకుమను రోజు ఉంచుకోవచ్చు, ఏ వారమైనా చేసుకోవచ్చు అమ్మవారికి కుంకుమర్చన. ఇకపోతే విరుగురు కూడా చేయవలసినటువంటి పరిహారాలు. దీంతో పాటు వీరికి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ చేతబడి కానీ జరుగున్నా ఈ జాతకంలో తగ్గట్టుగా లేకుండా వేరే ఏదైనా జరుగుతున్నా ఖచ్చితంగా సంప్రదించాల్సిందే, వారికి ఉన్న పరిష్కార మార్గాలు చూపించాల్సిందే. ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు, ఇక మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, జాయింట్ పెయిన్స్ లాంటివి కనబెడతా ఉన్నాయి. బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్గా కనిపిస్తున్నాయి. బ్యాక్ పెయిన్ L4 L5 దగ్గర కూడా వీరికి సమస్య కనిపిస్తుంది. ఇక గండాలు కూడా వీరికి ఉన్నాయి. వీరికి నీటి గండం ఉంది, అగ్ని గండం ఉంది, వాహన గండం ఉంది. 3 గండాలు కనిపిస్తుంది ఈ మాసంలో. కాబట్టి ప్రయాణాలు చేసేప్పుడు ఆచి చూసి చేయాలి, అత్యవసర పరిస్థితిని దూర ప్రయాణాలు చేయాలి. ఇక బస్సులు, ఫ్లైట్లు, ట్రైన్స్ కానీ ఎక్కే పని అయితే కనుక ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుని రాహుకాలంలో బయలుదేరకూడదు. అలానే బయలుదేరేప్పుడు ముందు వాటర్ తాగి, ఇంట్లో వాటర్ తాగి వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరాలి. ఇంగువ చేతిలో పెట్టుకోవాలి, ఇలాచీలు చేతిలో పెట్టుకొని బయలుదేరితే కనుక కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే వీరికి సరిపోతుంది. ఇక వృషభ రాశి వారికి వచ్చేటప్పటికీ ఇక అన్ని రకాలుగా చూసినట్టయితే కనుక భార్య దూరం అవటం, భర్త దూరం అవటం, ఎడబాటు భారం అంటే పెళ్ళైన వారికి ఎడబాటు భారం రావడం, చెట్టుకోకలు కొట్టుకోకలు లేనటువంటి సమస్య ఏర్పడుతోంది పిల్లలు కూడా. కాబట్టి అలాంటి సంసారం ముందుకు వెళ్ళవు. అది ఎందుకంటే వీరి ప్రేమియం లేకుండా, వీరి ప్రోత్ఫలం లేకుండా ఎవడో వచ్చి మనమేం కన్నేసి భార్యను దూరం చేయడం కానీ భర్తను దూరం చేయడం కానీ ఎంత వయసు ఉన్న వాళ్ళని ఆస్తి కోసం దూరం చేయడం కానీ జరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ కూడా చాకచక్యంగా గమనించుకోవాలి, గమనించుకొని చూసుకోవాలి, చూసి ఆలోచన చేసుకోవాలి. దొంగ సమయం దగ్గరికి వెళ్ళి మళ్ళీ బలవకూడదు. మంచి గురువుని ఎంచుకోవాలి. అక్కడికి వెళ్తే కానీ మీకు పరిష్కారం మార్గం అయితే దొరుకుతూ ఉంటుంది. దీనితో పాటు భార్యాభర్తల దూరం దేనికి అవుతారు అంటే కనుక ఖచ్చితంగా ఎవరో వచ్చి పొల్లేస్తేనే. పెళ్ళేదాకా వచ్చింది అంటే అది మంచి సానుకూలమైన వాతావరణం బాగుందనే కదా. పెళ్ళి అయిన తర్వాత దూరం ఎందుకు అవుతారండి? గొడవలు ఎందుకు వస్తాయి? ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మూడోవాడు ఎవరో చేస్తున్నారు. అది గమనించుకోవాలి అందరూ. అది గమనించకుండా ఈ స్ట్రెస్లోనే ఉంటారు. దాంతోపాటు పిల్లలు ఎదుగుదల లేదు, మనం ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇవన్నీ జాతకాల్లో రావు, జాతకంలో ఉండదు. జాతకంలో ఖాళీ ఏముంటుందంటే మీరు చేసేటువంటి క్రియలు ఏం చేస్తే బాగుంటుంది, దీనికి పరిష్కారం అంతవరకే ఉంటుంది. జాతకంలో నీకు చేయించినటువంటి చేతబడులు హిప్నాటిజాలు రావు, బయటికి రావు. జాతకంలో నీకు చేయించిన అష్టదిబ్బందన, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి లాంటివి తెలియవు, అవి జాతకాల్లో రావు. కానీ జాతకంలో బాగుంటుంది, నీకు బాగుండట్లేదు అంటే నీకు అర్థం అప్పుడు ఏంటంటే నీ మీద ఎవరో తెలియకుండా ఏం కాదు, నీ మీద శత్రువులు ఎవరో తెలియని శత్రువులు, నీకు తెలియని శత్రువులు నీ మీద దాడి చేస్తున్నారని అర్థం. ఈగల మూతలాగా దాడి పెడుతున్నారని అర్థం. ఎవరో దగ్గరికి వెళ్ళేసి, పనికి మన గురువు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు డబ్బుల కోసం నీ మీద హిప్నాటిజమో, బ్లాక్ మ్యాజిక్, వశీకరణో, చేతబడో, బాగల్ముఖియో, భానుమతో, యక్షినియో లేకపోతే స్పిరిట్ లాంటివి నీ మీద క్రియలు జరగడం వలన అవి ఇబ్బంది పడతా ఉంది, అష్టదిబ్బంది అయిపోతూ ఉంది. దానివలన మన జాతకంలో కాకుండా విడిగా ఏం పని చేయలేం. పెళ్ళి అవ్వదు, పెళ్ళైన పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టిన ఎదుగులేదు ఉండదు. అలానే మనం ఏ వ్యాపారం చేసినా లాస్ అయిపోతాం, జాబులు వెసులుబాటు ఉండదు, విదేశానికి వెళ్ళలేము, కుట్టు తిట్లాడుతూ అక్కడే కుర్తులు పడి ఎరికిలా తన్నుకుంటూ ఉంటాము. కాబట్టి భార్య భర్తల మధ్యన ఈ దూరం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమంటే మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి. నాలాంటి వారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా వారికి సానుకూలమైన వాతావరణం అయితే లభ్యపడుతుంది. దీంతోపాటు విద్యార్థులకైతే కనుక కొంతమేర బాగానే ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, వారి చదువులకు బాగానే ఉంటుంది, పోటీ పరీక్షల్లో బాగానే ఉంటుంది. దానితో పాటు ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులు ఉంటే కూడా క్యాంపస్ సెలక్షన్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాత్రం డిసెంబర్లో ఈ యొక్క సానుకూలమైనటువంటి వాతావరణం క్యాంపస్ సెలక్షన్స్లో వారు నెప్పొంది బెలుపొంది దానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా వీరు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కనుక ముందు స్థాయిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గేమ్స్లో కూడా వీరు పాల్గొనవచ్చు, నేషనల్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మేర వీరు ప్రయత్నం కూడా చేయొచ్చు. దైవానుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఓవరాల్గా
గ్రహరీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది గురుగారు? అయితే వృషభ రాశి వారు ముఖ్యంగా ఏంటంటే దైవానుగ్రహం ఎంతైతే ముఖ్యమో దాంతోపాటు మరి గురువుగారు మరి ఇంత చెప్పినారు కదా, మరి ఎవరిని నమ్మాలో మాకు అర్థం కావట్లేదు, మరి ఏం చేద్దాం, మా సమస్య అయితే చూస్తానికి చాలా పెద్దగా ఉంది, మీకు చిన్నగా ఉండొచ్చు, మాకైతే పెద్దగా ఉంది, మరి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అని మనం వెతకొచ్చు. దీంట్లో పరిష్కార మార్గం పర్టికులర్ మనం వెతకాల్సి ఏంటంటే కనుక మన దగ్గర కొన్ని రకాల వస్తువులు కూడా ఉన్నాయి. ఈ వస్తువులు కూడా వారు కొన్ని రకాలుగా ఉపయోగించుకున్నట్టయితే వారికి అనూహ్యమైనటువంటి వాతావరణం ఏర్పడి కొంతమేరైనా సరే వారికి ఉపశమనం పొందొచ్చు గ్రహాల నుంచి కూడా, ఈ చెడు వ్యసనాల నుంచి కూడా. దాంట్లో వాటి ముఖ్యంగా ఈ యొక్క ఒత్తి. ఈ ఒత్తులు మనం యంత్రాల లోపల ఉంటాయి, ఈ ఒత్తి లోపల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు వేసి ఒత్తి అనేది మనం వివరిస్తాం జరుగుతుంది. దీంట్లో వారికి ఎలాంటి క్రియ జరిగినా మనకు అర్థమైద్ది. వారి ఫోటో పేరు పంపిస్తే వారి క్రియ ఏంటి, వారికి ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. అది పోయేదానికి మనం ఈ ఒత్తులు ఇస్తాం. ఈ ఒత్తులు వెలిగించడంతో డైలీ ఇంట్లో వెలిగించుకోవాలి. ఏ మతస్థులైనా వెలిగించుకోవచ్చు. ఈ ఒత్తులు వెలిగించడంతో అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రమకొరతలే కాదు, గ్రహదోషాలే కాదు, ప్రకృతి దోషాలే కాదు, మనమేం జయించిన చెడు వ్యసనాలు కూడా ఈ ఒత్తులతో పటాపంచలేకపోతాయి. అప్పుడు మన జాతక ప్రకారంగా అవుతుంది. దీంతో పాటు అసలు మన దగ్గరికి రాకుండా ఉండాలనుకుంటే కనుక సెంటు, మన దగ్గరికి ఎలాంటి చెడు రాకుండా ఉండాలనుకుంటే సెంటు ప్రతిరోజు ధరించుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు, జాబ్కి వెళ్ళేటప్పుడు, బిజినెస్కి వెళ్ళేటప్పుడు, ఎట్లయినా వెళ్ళేటప్పుడు ఈ సెంటు ధరించుకొని వెళ్తే వారికి ఏదైనా సరే జరిగినటువంటి క్రియ చెడు అనేది వారి దాకా రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయోగం చేసుకోవచ్చు. డబ్బు కూడా బాగా వస్తుంది. ఈ ఇంట్లో కూడా చిరాకు ఉంది అనుకుంటే కనుక ఇది అష్టదిబ్బందుల ముడుపు. ఇది ఇట్లా ఉంటుంది, అష్టదిబ్బందుల ముడుపు. ఇది ఇంట్లో బూడ్చి పెట్టుకోవాలి. తెల్లగొడ్లు వేసి కుండలో పెట్టేసుకొని ఇంట్లో బూడ్చి పెట్టుకునేది కనుక ఈ ముడుపు పెట్టి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పటాపంచలేకపోతుంది. కాబట్టి ఇది ప్రయత్నం చేయొచ్చు. దీంతోపాటు సాంబ్రాన్ని ఇంట్లో చల్లుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో సాంబ్రాన్ని వేసుకోవడం వలన ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇక దీనితో పాటు మనకి కియామాల ఇది ధరించుకుంటే మన వైపు చెడు వ్యసనాలు రావు. నరదిష్టి, నరఘోష, పితృదోష కూడా మన దగ్గరికి పెద్దగా రావు. అలానే డబ్బు సంపాదించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ దోషాలన్నీ పోతాయి కాబట్టి మన మీద చెడు జరిగేదానికి కూడా రాయించిపోతుంది. ఇది కియామాల. దీంతో పాటు నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషానికి నవగ్రహ మంత్రం కూడా నెంబర్ కూడా మనం ఇస్తాం, అది కూడా పటాయించుకోవాలి. ఇక వృషభ రాశి వారు పటాయించవలసిన నెంబర్ 5472-682 5472-682. ఈ నెంబర్ని 220 టైమ్స్ 225 టైమ్స్ 225 సార్లు పారాయణం చేసుకోవాలి. అది కూడా చేతులు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇలాచీలు కానీ, లవంగాలు కానీ, మిరాయిలు కానీ ఏదైనా పెట్టుకొని ఒక 2 పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని రోజు తిన్నట్టయితే కనుక వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచకపోతే డబ్బుకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక వీటితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి. ఇక వృషభ రాశి వారికి ఈ మాసం వచ్చేటికి వైట్ అండ్ బ్లాక్ ఈ కలర్ వీరికి అదృష్టం అని చెప్పొచ్చు. ఇక వృషభ రాశి వారికి నెంబర్ వచ్చేసి 48. ఈ 48 నెంబర్ లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు. ఇక డిసెంబర్ మాసం మొత్తం కూడా వీరు చూసుకున్నట్టయితే కనుక వీరికి మంచి వారం అని చెప్తే కనుక గురువారం అండ్ శనివారం ఈ 2 వారాలు కూడా వీరికి కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఇక దేవుని అనుగ్రహానికి వచ్చేటప్పటికీ వీరు దేవునికి ఏదైతే దేవునికి పూజించుకోవాలో శివాలయంలో కుంకుమర్చన కానీ, శివాలయంలో అభిషేకం కానీ చేయించుకుని చాలా మంచిది. శివాలయంలో శివునికి గనక దద్దోజనం నైవేద్యం పెట్టాలి. దద్దోజనం నైవేద్యం ఎలా పెట్టాలంటే రేత్రిపూట తెచ్చిన పాలు తోడేసి ఉదయాన్నే వండినటువంటి అన్నం దానిలో పెట్టేసి నైవేద్యం పెట్టాలి. తాలింపు వేయకూడదు, పచ్చి ఉల్లిపాయలు వేయకూడదు, మిరపకాయలు వేయొచ్చు, జీలకర్ర వేయొచ్చు, అన్ని వేయొచ్చు, కానీ ఉల్లిపాయలు వేయకూడదు. దానిలో దానిమ్మ గింజలు, దానిలో జామకాయలు, దానిలో యాపిల్ కాయలు, దానిలోనే మనకి ఈ యొక్క అరటి పండు కూడా వేసేసి ఆ యొక్క నైవేద్యం స్వామివారి పెట్టినట్టు కనుక అన్ని రకాల ఇబ్బందులు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, శత్రు భయం, గ్రహదోషాలు, పితృదోషాలు అన్ని కూడా పటాపంచలేకపోతాయి. కాబట్టి ఈ నైవేద్యం అనేది స్వామివారికి సమర్పించుకుంటే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోతే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మన మీద వెదజల్లేసి మనకి సుఖంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ మాసంలో. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.